మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేత ఆత్మహత్య రాజకీయ రగడకు దారితీస్తోంది. తమ నేత మరణాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పార్టీ మొత్తం రంగంలోకి దిగింది. ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. డిపార్ట్మెంట్ కు వాళ్ళు చేసే సేవ ఏంది, ప్రజల ప్రార్థన చేస్తారు లేకుంటే సంతోషరావు ఇంట్లో వాగిన అనేది జీతం ఇవ్వరు. వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ 2 రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తనను వేధించిన వారి పేర్లతో కూడిన లేఖ మధుకర్ షర్ట్లో లభ్యమైంది. అందులో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేత రుద్రభట్ల సంతోష్ సహా పలువురి పేర్లను ప్రస్తావించారు. అక్రమ కేసులు, వేధింపులు, అవమానాలను భరించలేక చనిపోతున్నట్టు నోట్లో పేర్కొన్నారు. ఇక దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ నేతలను చంపేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ బాబు మండిపడ్డారు. మధుకర్ది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ నేతలు చేసిన హత్య అని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు ఒక గొంతుకలాగా నిలిచిన వ్యక్తిని యాట మధుకర్ గారిని అడ్డు తొలగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇష్టారీతన వ్యవహరించవచ్చు అని చెప్పి కుట్రతోటి ఈ వ్యవహారం నడిచింది అనేది సుస్పష్టం. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం మీదట మాకు అర్థమైంది ఏంటంటే తప్పకుండా ఈ కుటుంబానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అండగా నిలుస్తాం. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని పక్షంలో బీజేపీ కార్యకర్తలే తీసుకుంటారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని పక్కన పెట్టి కార్యకర్తలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ అరెస్ట్మెంట్ చేశారో ఎవరైతే అరాచకం చేసిండో మధుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకపోయారు, దొరకలేరు, దొరకబడుతున్నాం. మీరు దొరకబడుతారు. సంబంధిత పోలీసు అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని